శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6am న్యూస్. దిస్ ఇస్ రాధిక. డీటెయిల్స్ చూద్దాం. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులోనే ఉన్నట్లుగా మావోయిస్టులు లేఖను రిలీజ్ చేశారు. ఆయనతో పాటు మరో 50 మందిని అరెస్ట్ కట్ చేశారంటూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప పేరిట విడుదలైన లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 18, 19వ తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్లు ఫేక్ అని, ఈ రెండు ఘటనల్లో హిడ్మా, ఆయన భాగస్వామి రాజేష్ సహా 13 మంది మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపించారు. ఫేక్ ఎన్కౌంటర్లకు నిరసనగా ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతాల్లో ఈ నెల 30న బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. పలు మీడియా రిపోర్ట్ల ఆధారంగా దేవ్జీ మరో 50 మంది మావోయిస్టులను వేర్వేరు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమకు తెలిపిందని లేఖలో వివరించారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయ విచారణకు డిమాండ్ చేస్తోందన్నారు. ఈ నకిలీ ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా గొంతులను లేవనెత్తుదామని పిలుపునిచ్చారు. ఈ ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న జరిగే ఛత్తీస్గఢ్ దండకారణ్య బంద్ను విజయవంతం చేయాలని కోరారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులోనే ఉన్నట్లుగా మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ఆయనతో పాటు మరో 50 మందిని కూడా అరెస్ట్ చేశారంటూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప పేరిట విడుదలైన ఈ లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 18, 19వ తేదీలో జరిగిన ఎన్కౌంటర్లు ఫేక్ అని, ఈ రెండు ఘటనల్లో హిడ్మా అలాగే ఆయన సతీమణి రాజేష్ సహా 13 మంది మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ ఆరోపించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, వికల్ప పేరిట మావోయిస్టులు మళ్ళీ ఒక లేఖను రిలీజ్ చేశారు. అయితే తిప్పిరి తిరుపతిని కూడా బూటకపు ఎన్కౌంటర్ చేస్తారన్న భయంతోనే ఈ లేఖను విడుదల చేశారన్నట్టుగా భావించాలా? రాధిక, ఇప్పటికే మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అంటే ఇటీవల కాలంలో ఆయన ఒక కార్యదర్శిగా ఎంపిక కావటం, తర్వాత అతను బాధ్యతలు చేపట్టిన తర్వాతనే వరుసగా ఒక ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇటీవల కాలంలో ఈ నెల 18, 19వ తేదీన నవంబర్లో ఆంధ్రప్రదేశ్ మాడుగుమిల్లి అడవి ప్రాంతంలోని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు, తర్వాత అక్కడ నుంచి ఎన్కౌంటర్ చేసినట్టుగా ఈ యొక్క లేఖల సారాంశం ఒకటి విడుదలైంది. మొత్తానికైతే దండకారణ్య వికల్ప స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప పేరుతోటి ఒక లేఖ విడుదలైంది. దీంట్లో మొత్తానికైతే ఇక పట్టుబడినటువంటి అంటే నవంబర్ 18వ తారీఖున పట్టబడినట్టు కేంద్ర రాష్ట్ర కార్యదర్శితో పాటుగా మరికొంతమంది నేతలు మొత్తాన్ని కూడా సజీవం విడుదల చేయాలంటూ వాళ్ళ కోర్టులో హాజరుపరచాలంటూ కూడా ఒక లేఖ సారాంశం ఉంది. రాధిక, మొత్తానికైతే దీనికి సంబంధించి ఏ సమయంలో దేవజీతో పాటు మరో 50 మంది సాధీలను సైతం కూడా వివిధ ప్రదేశాల నుండి వాళ్ళ భద్రతా బలగాలు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వెంటనే కోర్టులో హాజరుపరచాలంటూ కూడా డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పాజిటివ్ దమనకాండలో ఎన్కౌంటర్లోనూ ప్రభుత్వం న్యాయసమ్మతంగా చూపిస్తుందని ఆరోపించింది. కానీ దళితులు, ఆదివాసులు, మహిళలపై, అణగారిన వర్గాలపై జరుగుతున్న అణచివేతను కూడా వాళ్ళ యొక్క లేఖను ప్రస్తావించింది. మొత్తానికైతే ఈ నకిలీ ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరపాలంటూ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే దండకారణ్యంలో ఈ ఘటన సంబంధించి నవంబర్ 30న దండకారణ్యం మొత్తం కూడా బంద్ను విజయవంతం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేశారు. మొత్తానికైతే ఈ లేఖ ఇప్పుడు వికల్ప పేరుతో ఒకసారిగా ఇష్యూ కావడంతో దానికి సంబంధించి ఒకవైపున మావోయిస్టు ఏరువేటకు పోలీసు భద్రతా సైనిక సిబ్బంది మొత్తం కూడా అడవిని జల్లడబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరలా ఈ వికల్ప పేరుతోటి, లేకుంటే దాదాజీ పేరుతో కావచ్చు, దేవాజీ అట్లా ఇట్లా వివిధ రకాల పేర్లతోటి లేఖలు విడుదల కావడంతో కూడా పోలీసు వర్గాల కలవరు మొదలైన చెప్పొచ్చు. ఒకవైపు వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు వరుస లేఖలు. దీనికి సాంకేతం అన్నట్టు కూడా పోలీసులకు అంతా ఇక్కడ ప్రశ్నగా మారింది. అంటే ఒకళ్ళు హిడ్మా పోతే అలాంటి హిడ్మాలు 100 మంది తయారవుతారనే సొంతంగా ఈ యొక్క వికల్ప పేరుతో మరో లేఖ రావడంపై మరోవైపున పట్టబడినటువంటి తిప్పిరి తిరుపతికి సంబంధించి ఆయనతో పాటు మరి కొంతమంది మిగతా మావోయిస్టులు సైతం కూడా వెంటనే కోర్టులో హాజరుపరచాలంటూ చెప్పడం, అంటే మరోవైపున కొంతమంది ఇప్పటికీ దాదాజీ పేరుతోటి మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇటీవల గత 4 రోజుల క్రితం కూడా ఒక లేఖ విడుదలైంది. ఈ యొక్క పర్యవస్థను చూసుకుంటే ఒకవైపున విడుదలకు వాళ్ళు మేము సజీవంగా లొంగిపోతాం, అంటే ఆయుధాలు సహా లొంగిపోతాం అంటూ ఒకవైపు లేఖలు విడుదలవుతుంది. మరోవైపున ఇప్పుడు తిరుపతి తిరుపతితో పాటు మరి కొంతమందిని కోర్టు హాజరుపరచాలంటూ కూడా మన బంధు పిలిపినడంపై కూడా పోలీసు వర్గాల కలవరం లేపుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ భాస్కర్.